జామ తోట అండి. తైవాన్ జామ బాగా పెద్దగా ఉంటాయి కాయలు, స్వీట్నెస్ కూడా ఉంటుంది. ఒక్కొక్క కాయ అయితే కేజీ అయినా ఉంటుందండి, అంత పెద్ద కాయలు. కేజీ పైన కూడా ఉంటాయండి కొన్ని కాయలు అయితే. దారి వెమ్మట కనిపించేవన్నీ చూపిస్తూ ఉంటాము, అలాగే డెవలప్మెంట్స్ అన్నీ చూపిస్తాము. ఆర్టీసీ బస్సు హై స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ అయితే ఈ బస్సు అయితే ఎక్కుతున్నారు. ఊరి పేరైతే వేంపాడు. వీరందరూ నెక్స్ట్ వచ్చే ముండ్లమూరు ఊర్లోని హై స్కూల్కి అయితే వీరందరూ వెళ్తారు. హై స్కూల్ పిల్లలందరూ అయితే ఇలానే ఆర్టీసీ బస్సుల్లో అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఊర్లకైతే ప్రభుత్వం హై స్కూల్స్కే ఆర్టీసీ బస్సులను అయితే ప్రత్యేకంగా నియమించింది. ఉదాహరణకు మా చందలూరు హై స్కూల్కి అయితే ఆర్టీసీ బస్ అయితే వస్తుంది, అలవలపాడు నుంచి వస్తుందండి. అద్దంకి డిపో బస్ అండి. అలవలపాడు, టక్కెళ్ళపాడు, కొప్పెరపాడు నుంచి అయితే పిల్లలందరూ రోజు హై స్కూల్కి, చందలూరు హై స్కూల్కి అయితే వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇలా ప్రభుత్వం ఇలానే దూరంగా ఉన్న స్కూల్స్కి అయితే బస్సులను సేవలు అందిస్తే పిల్లలు ఇట్లానే బాగా చదువుకొని మంచి ప్రయోజకులైతే అయ్యి దేశానికి మంచి పేరు అయితే తీసుకొస్తారండి. ప్రభుత్వం అయితే ముందు చూపుతో ఆలోచించి ఇట్లాంటి పిల్లలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారణం బలరాం గారు అయితే ఉన్నారు కదండి, వారి గెస్ట్ హౌస్ అండి ఇది. ముండ్లమూరులోని ఉందండి ఈ గెస్ట్ హౌస్. చూడండి, ఇవైతే నర్సరీస్ అండి. పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల మొక్కలు అయితే ఈ నర్సరీస్ లో విత్తనాలు నాటి మొక్కలుగా పెంచుతారండి. షేడ్ నెట్ల కింద అయితే పెంచుతారు. వీరి దగ్గరికి వచ్చి సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేది, పైన సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేదండి. చూడండి ఆ షెడ్ మీద ఎలా అయితే ఆ మొక్కని మొత్తం అల్లిచ్చారో అదైతే ఆఫీస్ అండి. అలా అది రేకుల షెడ్ అండి. అలా మొక్కని షెడ్ అంతా అల్లిచ్చినట్లయితే కింద కూలింగ్ వచ్చి చాలా చల్లగా ఉంటుంది. అందువల్లే వారు అలా చేశారండి. తీగ జాతి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. అలాంటి తీగ జాతి మొక్కలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని అయితే పూలు పోస్తాయి, కొన్ని అయితే కాయలు కాస్తాయి. వాటిని అలా అల్లించుకోవడం వలన చల్లదనాన్ని అయితే ఇస్తాయండి. మేము కూడా చందలూరులో ఉన్నప్పుడు మా ఇంటి మీద ఎల్లో కలర్ పూలు పోస్తాయండి. అలానే మా ఇల్లంతా అయితే పాకించి పెంచామండి. చాలా బాగా చల్లగా ఉండేది. ఇల్లు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చాలా అందంగా, చాలా బాగుంటుంది. అలానే ఎవరైనా మంచిగా పెంచుకొని మంచి గ్రీనరీగా ఉంటే చాలా అందంగా ఉంటుంది కదండి. అలాగే ప్రకృతి కూడా చెట్లను పెంచడం వల్ల ఆక్సిజన్ అయితే వస్తుంది. ఇది ముండ్లమూరు మండలం గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ఆంజనేయ స్వామి. అయితే ముండ్లమూరు మండలం ఆఫీసు సచివాలయం అండి. ఇందాక బస్ ఎక్కేటప్పుడు పిల్లలను చూసాం కదండి, వారైతే ఈ హై స్కూల్కే వస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇట్లాంటి షేడ్ నెట్లలోనే అండి మొక్కలను అయితే పెంచుతారు. మనం వేసుకుంటాం కదండి చేలల్లో పొగాకు కానీ మిరప అట్లాంటివి కూడా ఇట్లాంటి షేడ్ నెట్లలో విత్తనాల ద్వారా పెంచి మొక్కలుగా పెంచుతారండి.
ఇలా పెంచటం వల్ల మొక్క మంచి ఆరోగ్యంగా అయితే పెరుగుతుందండి. అప్పుడు మనం చేలో పెట్టుకున్నప్పుడు మొక్క గ్రోత్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. చూడండి జామ తోటలు ఎక్కువగా అందరూ తైవాన్ జామనే ఎక్కువగా పెంచుతున్నారండి. ఇదిగోండి ఏపీ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అండి. చూడండి చాలా పెద్ద నర్సరీ అండి, ఇప్పుడే కొత్తగా తయారు చేస్తున్నారు. చూడండి చాలా షేడ్ నెట్లు అయితే ఉన్నాయి, ఇంకా కూడా రెడీ చేస్తున్నారు. శ్రీ సాయి బాబా వెజిటబుల్ నర్సరీ అండి. ఇక్కడ కనిపించే నర్సరీస్ అన్ని బాబా పేరు మీదే ఉన్నాయి. అలాగే చెప్పలేదు, ఈరోజు గురు పౌర్ణమి అండి. అందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చల్లగా ఉండండి. కరివేపాకు తోట చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇదిగోండి శ్రీగంధం తోట అండి. ఇది కరివేపాకు బాగా లేతగా ఉంది. సంవత్సరానికి 4 కోతలు అయితే వస్తాయి. ఒక కోత చీడపీడలు వచ్చిపోయిన 3 కోతలు రైతులకు ఆదాయం వస్తుంది. ఇది ఆల్రెడీ కోసింది. ఇదిగోండి కట్ చేశారు. సంవత్సరం మొత్తం మీద కరివేపాకు తోట అయితే 3-4 టైమ్స్ అయితే కట్ చేస్తారండి. అంటే కరివేపాకుకి ఎక్కువ పురుగు కూడా పట్టదండి. కరివేపాకు తోటనైతే మనం ఒక్కసారి నాటితే 11-12 సంవత్సరములైతే దిగుబడి వస్తూనే ఉంటుంది. సంవత్సరమునకు 4 కోతలైతే కోస్తారు. అందులో ఒక్క కోతకి అటు ఇటు చీడపీడలు ఏదైనా వచ్చినా మిగతా 3 పంటల్లో వారికి ఆదాయం అయితే వస్తుంది. ఎక్కువ బోర్ ఉన్న ప్రదేశాల్లో అయితే కరివేపాకు తోటలను అయితే పెంచుతారు. మా అమ్మాయి అయితే కారులో ఖాళీ లేదు కాబట్టి కాళ్ళ దగ్గర కూర్చుంది. అలా ఫోన్ చూస్తూనే ఉంటుందండి. జర్నీ మొత్తం ఫోన్ ఇచ్చాం కాబట్టి అక్కడ కూర్చుంది. ఇంకా పక్కన మనిషితో సంబంధం అయితే ఉండదండి. అదిగోండి బాబా టెంపుల్. ఈరోజు గురు పౌర్ణమి కదండి, ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు, అన్నదానాలు అయితే చేస్తారు. మేమైతే ఎక్కడైనా సరే బాబా టెంపుల్లో దర్శనం చేసుకుంటాము. ఈరోజు నాగులపులపాడులోని బాబా టెంపుల్లో కూడా చాలా బాగా అయితే పూజలు, హోమాలు, ధ్యానం, అన్నదానం కూడా జరుగుతుందండి. మాకైతే కుదరలేదు, మేము శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి. చూడండి ఇవైతే కోళ్ళ ఫారాలండి. ఇవి గుడ్లు పెట్టే కోళ్ళు. అద్దింకి నుంచి దర్శి వరకు ఉన్న ఏరియా మొత్తం అంతా నాగార్జున సాగర్ వాటర్ అయితే వస్తుందండి. ఇటు సైడ్ అయితే పచ్చటి పంట పొలాలు, తోటలు అన్నీ అయితే ఉంటాయి. అలాగే పశువులకు సంబంధించిన పశుగ్రాసం కూడా ఎక్కువగానే ఉంటుందండి. సూపర్ నేపియర్ అది జొన్నలో ఒక రకం అండి. అది ఒక్కసారి కనుక మనం గనుపుల రూపంలో నాటినట్లయితే దాదాపు 10 సంవత్సరములు అయితే వస్తూనే ఉంటుంది. మనం నీళ్ళ తడి పెట్టుకుంటే సరిపోతుంది. అలాంటి వాటినైతే ఇక్కడ బాగా నాటుతారండి. పశువులకు ఎప్పుడు మేత అయితే వస్తూనే ఉంటుంది. ఇటు సైడ్ అంతా ఎక్కువ పచ్చటి పంట పొలాలతో, తోటలతో బాగా చల్లగా ప్రదేశం అయితే ఉంటుంది. బాగా గ్రీనరీగా కూడా ఉంటుంది. పాడి పశువుల మీద అయితే ఆధారపడుతూ ఉంటారు. ఎక్కువ పాల ఉత్పత్తి అయితే ఇటు సైడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. చూడండి మా పిల్లలు అయితే ఉదయాన్నే లేచారు, అందువల్లనే నిద్ర అయితే పోతున్నారు. అయితే హై టెన్షన్ లైన్ అండి. 2 లైన్లు పక్క పక్కనే ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులు అయితే చింత చెట్లు అయితే ఉన్నాయి.
ఇదివరకు అయితే ఇలా ఉండేయండి. ఏ ఊరికి వెళ్ళినా ఏ రోడ్డు వైపు అయినా ఇరువైపులా ఉండేవి. ఇప్పుడు రోడ్లు అయితే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల చెట్లను అయితే నరికేశారు. ఇక్కడైతే ఉన్నాయి, బాగున్నాయి చెట్లు. చూసి చాలా రోజులు అయిందండి. ఇదిగోండి అక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. హైటెన్షన్ లైన్ అయితే అదిగోండి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. అదిగోండి పశువులకు మేతండి. మామిడి మొక్కలు, జామ మొక్కలు రెండు కలిపి అయితే ఉన్నాయి. మధ్య మధ్యలో అరటి మొక్కలు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి. అద్దింకి, దర్శి, పొదిలి, మార్కాపురం మీద గుండా అయితే మేము వస్తామండి. ఇటు సైడ్ అయితే కొంచెం జర్నీ కిలోమీటర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అందువల్లనే మేమైతే ఎక్కువ ఇటే వస్తాము. అంటే మేము చందలూరులో ఉండేవాళ్ళం కదండి అంతకుముందు. ఇటు సైడే ఎక్కువ అలవాటు, అందుకే ఇటే వస్తాము. పులిపాడండి ఊరి పేరు. ట్రాక్టర్లో అయితే వరిగట్టి వెళ్తుంది.